ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ రాథోడ్ షాక్‌లో అలాగే కూర్చుండిపోయి ఉంటాడు. అప్పుడే పిల్లలు రాథోడ్ రాథోడ్ అంటూ అరుస్తూ కేకలు పెడుతూ అక్కడికి వస్తారు. ఏంటి రాథోడ్, మమ్మల్ని వచ్చి పికప్ చేసుకోవాలని తెలీదా? నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి మేము ఆటోలో ఇంటికి వచ్చేసాం తెలుసా? ఎందుకు రాథోడ్ ఇలా చేశావు? నీకోసం మేము ఎంతసేపు ఎదురు చూసామో అక్కడ తెలుసా? అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. టైం చూసుకోలేదు పిల్లలు అని రాథోడ్ అంటే, మేము చాలాసార్లు ఫోన్ కూడా చేశాము. నువ్వు ఫోన్ తీయలేదు తెలుసా అని పిల్లలు అంటే, అయ్యో ఫోన్ కూడా చూసుకోలేదు పిల్లలు, క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయనని రాథోడ్ చెప్తాడు. ఇంతకీ బుజ్జమ్మ ఎక్కడా? ఏం చేస్తోంది? స్కూలుకు కూడా రాలేదు. ఆ యాదమ్మ సరిగ్గా తిండైనా పెట్టిందో లేదో, మనం ఉంటేనే సరిగ్గా తిండి పెట్టదు, మనం లేకపోతే బుజ్జమ్మని సరిగ్గా చూసుకుందో లేదో అని బుజ్జమ్మ బుజ్జమ్మ అని అంజు కేకలు పెట్టడంతో బుజ్జమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి బుజ్జమ్మ, నిన్ను యాదమ్మ బాగా చూసుకుందా ఏంటి ఆ చేతిలో పేపర్ అని పిల్లలు అడుగుతూ ఉంటారు. నేను డ్రాయింగ్ గీశానక్క చూడు అని చూపిస్తూ ఉంటుంది. అందులో బాగి అమర్ ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకున్నట్లుగా చేతులను మాత్రమే పాప గీసి ఉంటుంది. ఎవరివి ఈ చేతులు అని అంజు అడుగుతూ ఉంటే, ఇంకేంటి, అమ్మ నాన్న కలిసిపోవాలని బుజ్జమ్మ ఇలా గీసింది అంతే కదా బుజ్జమ్మ అని ఆనంద్ ఆకాష్ అడగటంతో అవునని బుజ్జమ్మ చెప్తుంది. చాలా బాగుంది బుజ్జమ్మ, ఉండు యాదమ్మని పిలుస్తాను, యాదమ్మ సంగతి చెప్పాలి అని అంటూ యాదమ్మ యాదమ్మ అని కేకలు పెట్టడంతో ఇంకా షాకులో అలాగే మనోహరి చెంబ ఇద్దరు బెడ్పై కూర్చొని ఉంటారు. వీళ్ళ పిలుపుతో తేరుకొని వెళ్ళు వెళ్ళు పిలుస్తున్నారు కదా అని మనోహరి చెప్తుంది. చెంబ టెన్షన్ పడుతూ అంజు పక్కకు వచ్చి నిలబడి బుజ్జమ్మ వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మకి ఏమైనా పెట్టావా లేదా, సరిగ్గా చూసుకున్నావా లేదా అని అంజు కమాండింగ్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. ఈ పిల్లే నన్ను టెన్షన్ పెట్టింది, ఈ పిల్ల కొట్టిన దెబ్బకి ఇంకా నా మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. యాదమ్మ నన్ను బాగా చూసుకుందక్క అని బుజ్జమ్మ అంటుంది. ఏమో మాకైతే డౌట్గానే ఉంది, నువ్వు ఈ యాదమ్మకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుకు బుజ్జమ్మ, ముందు మా అందరికీ స్నాక్స్ తయారు చేసి పట్టుకురా అని ముగ్గురు పిల్లలు కూడా చెంబాకి ఆర్డర్ వేస్తారు. తర్వాత అమర్ చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సార్ ఎందుకు సార్ ఎందుకంత స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారు? కొంచెం స్లోగా పోనివ్వండి సార్. ఎందుకు సార్ అంత తొందర? ఏమైంది మీకు? అని బాగి అడుగుతున్నా కూడా అమర్ ఏ మాత్రం వినకుండా ఇంకా రైస్ చేస్తూ చాలా స్పీడ్‌గా పోనిచ్చి ఒకచోట కార్‌ని ఆపేసి దూరంగా వెళ్లి నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సార్ ఏమైంది సార్? ఎందుకు సార్ అలా ఉన్నారని బాగి అడుగుతూ ఉంటుంది. అదే నేను అడుగుతున్నాను. నాకు యాక్సిడెంట్ జరగకముందు ఏం జరిగింది బాగి? చెప్పు బాగి, నాకు తెలియాలి. నువ్వెవరు చెప్పు బాగి అని అమర్ నిలదీస్తూ ఉంటే, నేను మీ భార్యనని చెప్పబోతూ అదే సార్ నేను కేర్ టేకర్‌ని, ఇప్పుడు ఏమైంది సార్ అని బాగి కవర్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. నువ్వు కేర్ టేకర్‌వి కాదు బాగి, నువ్వు కేర్ టేకర్‌వి అయితే నీ ప్రాణాలకు తెగించి నువ్వు నన్ను కాపాడే దానివి కాదు. నువ్వు ఆ రౌడీలని కోపంతో కొట్టలేదు. నాకేమవుతుందో, నాకేమీ కాకూడదన్న భయంతో, టెన్షన్‌తో నువ్వు వాళ్ళని కొట్టడం నేను బాగా గమనించాను. నా గురించి ఎందుకు నువ్వు అంత వరీ అవుతున్నావు? నా గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చెప్పు బాగి అని అమర్ నిలదీస్తూ ఉంటే, నేను నిజంగానే కేర్ టేకర్‌ని సార్ అని మళ్ళీ బాగి అబద్ధమే చెప్తుంది. అబద్ధాలు చెప్పకు బాగి, జీతం కోసం పనిచేసే ఒక కేర్ టేకర్ ఇలా చేయదు. పిల్లల్ని అంత బాగా చూసుకోదు. నువ్వు పిల్లల్ని కన్న తల్లిగా చూసుకుంటున్నావు. అంజలిని రణవీర్‌తో పంపిస్తుంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకోవటం నేను చూశాను. నువ్వు నాతో బయటికి వచ్చి కూడా బుజ్జమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చామని టెన్షన్ పడ్డావు. రాథోడ్‌కి ఫోన్ చేసి బుజ్జమ్మకి కాపలా పెట్టావు అని అమర్ నిలదీస్తూ ఉంటే, పిల్లల్ని బాధ్యతగా చూసుకోవటం నా బాధ్యత సార్, కేర్ టేకర్‌గా అది నా బాధ్యత అని బాగి చెప్తుంటే, ఆ సరే పిల్లల్ని చూసుకోవటం సంగతి పక్కన పెట్టు. నేను నిన్న మనోహర్‌తో బయటికి వెళ్తే నువ్వెందుకు పొసెసివ్‌నెస్‌గా ఫీల్ అయ్యావు? అని అమర్ అడుగుతూ ఉంటే, అది సార్ అని బాగి నసుగుతూ ఉంటుంది. సరే నీ సంగతి కూడా పక్కన పెట్టు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన మనోహరిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావటం లేదు. కానీ నిన్ను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. నువ్వు నాకు చాలా దగ్గరి మనిషివని అనిపిస్తోంది. మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మన మధ్య ఉన్న సంబంధం ఏంటి? చెప్పు బాగి చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటే, ఇప్పుడు మీరు నన్ను ఏమీ అడగొద్దు సార్ ప్లీజ్. నేనిప్పుడు ఏమీ చెప్పలేను అని బాగి అంటే, నాకు గతం గుర్తుకు వచ్చింది బాగి. అది ఏంటంటే ఇంట్లో గోడకు తగిలించిన ఫోటో ఉంది కదా, ఆమె నా భార్య అని అమర్ చెప్పగానే బాగి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. అంతకుముందు రోజు రాత్రి జరిగిన సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు. అమర్ అర్ధరాత్రి మెట్లు దిగి కిందికి వస్తాడు. అప్పుడే
గాలికి ఆరు ఫోటోకి ఉన్న పూలమాల కింద పడిపోతూ ఉంటే దాన్ని కింద పడకుండా అమర్ పట్టుకుంటాడు. అలా పట్టుకొని ఫోటోకి వేయగానే అమర్‌కి ఆరుని పెళ్లి చేసుకోవటం, నలుగురు పిల్లలు ఉండటం మొత్తం కూడా నెత్తికి వచ్చేసి ఉంటుంది. అదంతా గుర్తు చేసుకొని అంటే అరుంధతి నా భార్య ఆరుని నేను పెళ్లి చేసుకున్నాను అని అమర్ గుర్తు చేసుకొని ఉంటాడు. అలా నాకు నిన్న రాత్రి గుర్తుకు వచ్చింది బాగి. అరుంధతిని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ నలుగురు పిల్లలు నా పిల్లలని నాకు అర్థమైంది. రాతోడు ఎవరో కూడా నాకు తెలిసిపోయింది. కానీ బుజ్జమ్మ ఎవరో నాకు గుర్తుకు రావటం లేదు. నువ్వు కూడా ఎవరో గుర్తుకు రావటం లేదు. మీరిద్దరూ ఎందుకు నా లైఫ్‌లో ఉన్నారో అర్థం కావటం లేదు. చెప్పు బాగి నువ్వెవరు? బుజ్జమ్మ ఎవరు? మీరిద్దరూ ఎందుకు నా ఇంట్లో ఉంటున్నారు? నీకు నాకు ఉన్న మధ్య రిలేషన్ ఏంటి? అసలు నేను ఎంత గుర్తుకు చేసుకున్నా కూడా నాకు గుర్తుకు రావటం లేదు. మన మధ్య ఏదో మంచి రిలేషన్ ఉందని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఆ రిలేషన్ ఏంటో చెప్పు బాగి చెప్పు. అసలు ఆ మనోహరి ఎవరు? ఎందుకు నా ఇంట్లో ఉంది? ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలా? నేను ప్రేమించాను అని అబద్ధం చెప్పింది? నా పిల్లల్ని అనాథ పిల్లలని, నాకు ఇంకా పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం చెప్పింది? చెప్పు బాగి చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. దయచేసి నన్నేమి అడక్కండి సార్. నన్ను చెప్పమని బలవంతం చేయకండి అని బాగి ఏడుస్తూ ఉంటుంది. అర్థమైంది. నాకు గతం గుర్తుకు చేస్తే నాకేదో అయిపోతుందని నువ్వు భయపడుతున్నావు. అంతే కదా! ఆల్రైట్. నువ్వు చెప్పకపోయినా నేనే గతం గుర్తు చేసుకుంటాను. మొత్తం నిజం తెలుసుకుంటాను. సరే పద ఇంటికి వెళ్దాం అని అమర్ చెప్తాడు. మనోహరి ఇంకా బుజ్జమ్మ చుక్కలు చూపించిన సంఘటన గుర్తు చేసుకుంటూ వణికిపోతూ ఉంటుంది. చెంబా వచ్చి మనోహరి మనోహరి అని పిలవటంతో ఉలిక్కిపడి ఏంటో చెప్పు చెంబా అని మనోహరి అంటుంది. ఏంటి ఇంకా భయపడుతూనే ఉన్నావా అని చెంబా అంటే ఆ ప్రచండ అంత శక్తులు ఇంత శక్తులు అని డబ్బా కొట్టాడు కదా! ఇప్పుడు చూడు ఏమైందో అని మనోహరి అంటుంది. సరే వెళ్ళి నిలదీద్దాం పద అని చెంప మనోహరి ఇద్దరు ప్రచండ దగ్గరికి వస్తారు. నీ వల్ల అవుతుందా లేదా? నువ్వు ఆ పిల్ల గురించి అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడావు కదా అని ఇద్దరు నిలదీస్తూ ఉంటే ఆ పిల్లలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆ ఆత్మ ఆ పిల్ల రెండు ఏకమైపోయాయి. దానికి తోడు దైవశక్తి తోడుగా ఉంది. కాబట్టి నేను తక్కువ అంచనా వేశాను. నేను ఓడించే ఇక్కడి నుంచి వెళ్తాను అని ప్రచండ చెప్తుంటే చూడు నీ వల్ల అవుతేనే ఇక్కడ ఉండు. లేకుంటే మేము వేరొక మాంత్రికుడిని పిలిపించుకుంటాము. గుమ్మం తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. వెళ్ళిపోవచ్చు అని మనోహరి అంటే ఆ పిల్ల నాకు సవాలు విసిరింది. నేను ఓడించి కానీ ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టను. నేనేంటో చూపిస్తాను అని ప్రచండ ఛాలెంజ్ చేస్తాడు. ఇంటికి రాగానే అమర్ పైకి వెళ్తాడు. ఈ రాథోడ్ ఎక్కడా అని బాగి అనుకుంటూ రాథోడ్ రాథోడ్ అని కేకలు పెట్టడంతో వచ్చేసారా మిస్సమ్మ అని రాథోడ్ అక్కడికి వస్తాడు. ఇంతకీ నా మొబైల్ ఎక్కడా? బుజ్జమ్మ సేఫే కదా అని బాగి అడగటంతో పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటున్నారు. బుజ్జమ్మ సేఫే ఏం కాలేదు. నువ్వు అనుకుంటున్నట్లు ఏం భయపడకు అని రాథోడ్ ధైర్యం చెప్తాడు. అదేంటి రాథోడ్ నేను మొబైల్ ఆన్ చేసి పెట్టి వెళ్ళాను కదా! ఇందులో ఏ వీడియో రికార్డ్ కాలేదేంటి అని బాగి నిలదీస్తూ ఉంటుంది. సారీ మిస్సమ్మ బుజ్జమ్మ శక్తుల గురించి నీకు అప్పుడే తెలియకూడదని నేనే ఆ వీడియోని డిలీట్ చేశాను అని మనసులో అనుకుంటూ ఏమో మిస్సమ్మ ఇందులో ఏ వీడియో కూడా రికార్డ్ కాలేదు. కానీ నువ్వు అనుకుంటున్నట్లయితే ఏం జరగలేదు. ఆ ప్రచండ మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఏదో చేయటానికే ఇక్కడికి వచ్చాడు అని రాథోడ్ అంటే ఆయనకి గతం గుర్తుకు వచ్చింది. అక్క పిల్లల గురించి నిజం తెలిసింది కానీ నేను బుజ్జమ్మ ఎవరో ఇంకా గుర్తుకు రాలేదు అని బాగి బాధపడుతూ ఉంటుంది. సార్‌కి ఏమీ కాలేదని చెప్తున్నావు కదా మిస్సమ్మ త్వరలోనే నీ గురించి కూడా సార్‌కి గతం గుర్తుకు వస్తుందిలే అని రాథోడ్ ధైర్యం చెప్తాడు. ఏంటి ప్రచండ అర్ధరాత్రి 12 ఇక్కడేం చేస్తున్నావు? మమ్మల్నెందుకు రమ్మన్నావు? అని మనోహరి అంటే అర్ధరాత్రి 12 గంటల సమయం తర్వాత ఆత్మలకి తమ శక్తులన్నీ కూడా సన్నగిల్లుతాయి. అందుకే మేము ఆ సమయంలో పూజలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆ చిన్న పిల్ల కూడా నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్ల సంగతి చెప్తాను అని ప్రచండ చెప్తాడు.